హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగున్నారా? ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ వ్లాగ్ పెట్టి మీతో ఇలా మాట్లాడి. ఈరోజు ఏంటంటే మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను. ఈ సంవత్సరం అయితే చిన్నదై కూడా స్కూల్లో జాయిన్ అయింది కాబట్టి చిన్నదై కూడా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట స్టేజ్ మీద. ఇంకా చూసారా, స్టార్టింగ్లో ఇలా డెకరేషన్ అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. రాత్రి సమయం చాలా బాగుందన్నమాట. ఇంకా 30 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 30లో ఇప్పుడు 30 కంప్లీట్ చేసుకుందనమాట ఈ స్కూల్. అందుకోసం 30 అని అక్కడ పెట్టారు. తర్వాత ఇంకా ఇక్కడికి గెస్ట్ పిలిచారనమాట ఈ యాన్యువల్ డేకి. లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యేనే ఎవరినో పిలిచారు. ఈసారి ఏమొచ్చి ఒక సింగర్ని పిలిచారనమాట, మలయాళం సింగర్ని. వాళ్ళు ఏమొచ్చి పాట పాడుతున్నారు. రాత్రి 9 గంటలకు అలాగా వాళ్ళు వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. అయితేనేమొచ్చి రాత్రి అయితే చాలా సరదాగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ వాళ్ళు అదే ఆర్ఫనైజ్కి అలాగా ఈ స్కూల్ వాళ్ళకే ఆర్ఫనైజెస్ ఉన్నాయి. మళ్ళీ వేరే ఆర్ఫనైజ్కి వాటికి ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళు చదువుకునే సంస్థలు ఉంటాయి కదా, అలాంటి వాటికి మళ్ళీ ఎవరికైనా బాగోకపోతే కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, హార్ట్ ఫెయిల్ అయిపోవడం, లివర్ ఫెయిల్ అయిపోవడం అలా ఉంటుందా, వాళ్ళకి ఎవ్రీ మంత్ చారిటీ కలెక్ట్ చేస్తారనమాట. పిల్లల నుంచి మినిమం 10 రూపీస్ 10 రూపీస్ నుంచి ఎంతైనా ఇవ్వచ్చు మనము. అలాగా పిల్లల నుంచి టీచర్స్ అందరూ కలెక్ట్ చేసి అలాగా బాగలేని వాళ్ళకి, అనారోగ్యం వాళ్ళకైతే అవి డొనేట్ చేస్తారనమాట. అలాగే డొనేట్ చేసిన ఈ ఇయర్ ఈ లాస్ట్ మంత్ అందరి డిస్ట్రిక్ట్లో అన్ని హెల్ప్ ఇలా వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ స్కూల్ నుంచి కలెక్ట్ చేసిన చారిటీ చాలా ఎక్కువ వచ్చిందంట. అది అందుకని చెప్పేసి చాలా అదే బాగా చెప్తున్నారు ప్రిన్సిపల్, స్పీచ్ ఇస్తున్నారు. తర్వాత ఫుడ్ ఒక్కొక్క పిల్లలు అలాగే వెళ్ళి తినేస్తున్నారు. ఇంకా టీ చేసినప్పుడు ఇలా చిక్కగా ఉంటుంది అనమాట. పాలు చిక్కు పాలే వేస్తారు కానీ అందులో దాని 3 నీళ్ళు వేసి చేస్తారు. ఇక టీ అలాగే ఫ్రెష్గా అరటిపండు బజ్జీ కదా, అరటిపండు పూరి చేస్తున్నారనమాట. మైదాలో ముంచేసి వేపుతారనమాట. తర్వాత నెయ్యప్పం, కట్లెట్, ఐస్ క్రీమ్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మన పానీపూరి కూడా పెట్టారు. కాకపోతే నేను తినలేదు. నేను కానీ అది అక్కడ పానీపూరి తింటే నాకైతే మనకు అక్కడ మన ఊరు వాడ అంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. నాకు బాధ అనిపిస్తుంది. అందులో కూడా ఇక్కడ పానీపూరి అయితే బాగోదు. ఎందుకంటే ఆ పూరి చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. అందువల్ల ఫైనల్గా అయితే ఐఫా మా పెద్దదాని పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది. తెల్లారి 8:30 కల్లా మేకప్కి తీసుకెళ్ళిపోవాలని చెప్పారు. తీసుకొచ్చేసాము స్కూల్కి. 8:30 నుంచి రాత్రి 10-10:30 వరకు ఇంకా స్కూల్లోనే ఉన్నాను. అటు ఇటు వాటర్ బాటిల్, బ్యాగులు అవి ఇవి మోసుకొని తిరగడం అలానే కథలా. అయితే మా పెద్దదయ్యి చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. ఇదే సాంగ్ అంటే సాంగ్ పెట్టకూడదు ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి. ఇది బ్లడీ ఇదే మేరీ అనే ఒక మూవీ ఉంటుంది కదా, అది ఇంగ్లీష్ మూవీ అనమాట, ఇంగ్లీష్ సాంగ్. అది ఇది డ్యాన్స్ 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 అదే ఏదో అలా వస్తుంది అనమాట ఒక పాట. అలా వస్తుంది అనమాట. గోస్ట్ పాటలాగా కూడా ఉంటుంది కొంచెం. అయితే అది డ్యాన్స్ వేస్తుంది, చాలా బాగా వేస్తుంది అనమాట. చాలా బాగా వేసింది. లాస్ట్ టైం కూడా అమ్మాయి బాగా వేసింది. 2 పాటలకు డ్యాన్స్ వేసింది కదా స్టేజ్ మీద. స్టేజ్ ఫియర్ ఏం లేకుండా చాలా అటు ఇటు బెనక్కుండా బాగానే వేసింది. చాలా బాగా వేసింది లాస్ట్ ఇయర్ కూడా బాగానే వేసింది. ఈ కాస్ట్యూమ్ అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు, స్కూల్ వాళ్ళే. మనం ఏమి తీసుకెళ్ళవసరం లేదు. వాళ్ళు అప్పుడు రెంట్కి తీసుకొస్తారు ఈ కాస్ట్యూమ్ అన్ని. మేకప్ మ్యాన్ కూడా వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు. మనం జస్ట్ మామూలుగా టిఫిన్ పెట్టేసి తీసుకెళ్ళిపోతే చాలు స్కూల్కి, అంతే. ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాను, నేను చూసి ఆనందిస్తున్నాను. ఆనందించేసి ఇంకా మా చిన్నదాని పెర్ఫార్మెన్స్ కూడా ఉందన్నమాట. మా చిన్నదాని పెర్ఫార్మెన్స్ అవ్వడానికి ఇంకా మధ్యాహ్నం అని చెప్పారు. 12:30కి అలాగా అవుతుందని చెప్పారు. కానీ వాళ్ళు అందరు చిన్నపిల్లలే కదా, ఎల్కేజీ వాళ్ళు కదా, వాళ్ళు అసలు మేకప్ చేయడానికి చాలా టైం పట్టిందంట. అందుకని వాళ్ళది అవ్వలేదన్నమాట. ఈ అమ్మాయిది అయితే అయిపోయింది. అయితే నేను ఈ అమ్మాయి అయిపోయిన తర్వాత అందరికీ ఒక గ్రూప్ ఫోటో తీస్తారు. ఆ గ్రూప్ ఫోటో తీసేసిన తర్వాత ఈ కాస్ట్యూమ్ అన్నీ చేంజ్ చేసేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు పిల్లల్ని. అయితే అప్పుడు ఈ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి నేను వెళ్ళాలి వేరే రూమ్ దగ్గరికి.
అప్పుడు ఆలోపు ఎక్కడ చిన్నదాని పెర్ఫార్మెన్స్ అయిపోతుందో ఎక్కడ వచ్చేస్తుందో అని చెప్పేసి నాకు అలా టెన్షన్ వచ్చేసింది అనుకో. అయితే ఫైనల్గా అలాగే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి నేను వచ్చి కరెక్ట్గా మళ్ళీ వీళ్ళకి ఫుడ్ తీసుకున్నాను. మధ్యాహ్నం అయిపోయింది అప్పటికే, మధ్యాహ్నం దాటేసింది కూడా. అప్పటికి ఫుడ్ తీసుకున్నాను. తీసుకొని వేరే ఒక క్లాస్ రూమ్లో వెళ్ళి ఈ అమ్మాయిని ఉండమని చెప్పాను అనమాట. అక్కడ ఉండమని చెప్పి మళ్ళీ నేను స్టేజ్ దగ్గరికి వచ్చి చూశాను. మళ్ళీ అప్పటికి కూడా అవ్వలేదు. మళ్ళీ నేను క్లాస్ దగ్గరికి ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పటికీ మా చిన్నదాని పర్ఫార్మెన్స్, మా చిన్నదానికి ఏ సాంగ్ ఇచ్చారంటే బోలి చూడియా అని ఒక హిందీ సాంగ్ ఉంటుంది కదా, ఆ హిందీ సాంగ్ ఇచ్చారనమాట. ఆ హిందీ సాంగ్ వేస్తే అప్పుడు ఆ పాట ఇలా వేస్తుంటే నాకు చెవులో పడింది. మా చిన్నదాని సాంగ్ కదా అనుకొని నేను ఫాస్ట్ పరిగెట్టుకుంటూ వచ్చానమాట. స్టేజ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి వీడియో తీశాను. చూసారా మా చిన్నదయ్యి లైన్లో సరిగ్గా నించట్లేదు. వాళ్ళు అందరూ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం పర్ఫామ్ చేయడము, చాలా అసలు భయం లేకుండా బాగా స్టేజ్ ఫియర్ ఏం లేకుండా బాగానే చేసింది. ఏంటంటే దీనికి ఒక్కరోజు ఆ యాన్యువల్ డేకి ముందు రోజు మాత్రమే ప్రాక్టీస్కి వెళ్ళింది, డ్యాన్స్ ప్రాక్టీస్కి. ఒక్క రోజు ప్రాక్టీస్ అంతే. అసలు మిగతా అసలు ప్రాక్టీసే చేయలేదు. ఈమె మాత్రం కదా, ఈమె క్లాస్లో ఎవ్వరు ప్రాక్టీస్కి వెళ్ళలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అలా సెలవు పెట్టేశారు. మేమైతే 10 రోజులు సెలవు పెట్టేశాము. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్య కాదు, ఇప్పుడు కూడా నడుస్తుంది. మమ్స్, గడసలు, గవద బిళ్ళలు అంటారు కదా, అవ్వనమాట. అవి వస్తే తొందరగా అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది కదా మమ్స్ వైరస్. ఆ వైరస్ స్ప్రెడ్ అయిపోద్దని వచ్చిన వెంటనే 10 days ఐసోలేషన్లో ఉండమని చెప్పారు. నాకు పెద్దదానికి చిన్నదానికి అందరికీ గడసలు వచ్చేసాయి అనమాట. ఐసోలేషన్లో ఉన్నాము. స్కూల్కి పంపలేదు. ఇంక యాన్యువల్ డేకి ముందు రోజు 10th day అయితే అప్పుడు పంపించామన్నమాట. అందువల్ల యాన్యువల్ డే ముందు రోజు ఒక్కరోజు ప్రాక్టీస్ చేసింది. ఈ పిల్లలందరికీ వచ్చేసాయి, క్లాస్లో అందరికీ, స్కూల్లో చాలామందికి అలాగా స్ప్రెడ్ అవుతూనే ఉందన్నమాట. చాలామందికి వచ్చేసాయి, చాలామంది సెలవులు పెట్టేశారు. అలా అనమాట. ఇక్కడైతే అది నడుస్తుందన్నమాట. మమ్స్ వైరస్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. చూసారా, నాకైతే నేను ఒక సైడ్ నుంచి నవ్వు వస్తుంది, ఒక సైడ్ ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే అందరు చిన్నపిల్లలే కదా, వాళ్ళు బాగా చేస్తున్నారు. అది మేకప్ కూడా మా చిన్నదానికి జుత్తు చిన్నది కదా, విగ్ ఏదో ఎట్టేశారనమాట. వెనకాతల జుత్తు పెద్దది అవడానికి ఆ షాలు ఇలా వెనకాతల నుంచి వేస్తారు కదా వేయడానికి. ఈ అమ్మాయిది మామూలుగా మష్రూమ్ కట్ కదా. ఇంకైతే నేను ఇంకా ఆనందించి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇదేమొచ్చి అస్తమానం ప్రతి క్లాస్ నుంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. ప్రతి క్లాస్ పిల్లలు ఈ పర్ఫార్మెన్స్ చేస్తారు, ఆడవాళ్ళు. ఇదేంటంటే ఒప్పన అనమాట. ఇక్కడ ట్రెడిషనల్ ఇది సాంగ్, ఒప్పన సాంగ్. అయితే ఇది ఇక్కడ ట్రెడిషనల్ ఏంటంటే పిల్లలు కాదు, పెళ్ళైనప్పుడు అమ్మాయికి తల మీద నుంచి కింద కాలు వరకు కూడా ఫుల్ బంగారం వేసేస్తారు అనమాట. బంగారం వేసుకుంటారు, ఎక్కువ బంగారం వేసుకుంటారు. అది ఇక్కడ సాంప్రదాయం పెళ్లి కూతురికి. అయితే అలాగా తయారు చేసి అలాగే సేమ్ ఆ గెటప్లో ఇలాగ సాంగ్ పాడతారు అప్పుడు. మధ్యలో ఆ పెళ్ళికూతురిని కూర్చోబెట్టి చుట్టూండి సాంగ్ పాడి చప్పట్లు కొట్టి ఇలాగా ఇప్పుడు చూసారు కదా, అదే డ్యాన్స్. అస్తమానం ఆ ఒప్పన వేస్తూనే ఉంటారనమాట. ఈ రోజంతా, రాత్రి, మధ్యాహ్నం ఇవన్నీ కూడా ఇక్కడ సాంప్రదాయ సాంగ్ అనమాట. అలాంటి కల్చరల్ సాంగ్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ స్కూల్లో వర్క్ చేసిన హిందీ టీచర్ ఈ 30 years ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టీచర్ కూడా జాయిన్ అయ్యారంట వర్క్ చేయడము. అయితే ఆ టీచర్ కూడా 30 years కంప్లీట్ అయ్యాయంట. అందుకని చెప్పేసి ఆ టీచర్కి ఒక సన్మానం చేస్తున్నారు. ఆ టీచర్ ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు యాక్చువల్గా ఈ స్కూలు ఎందుకు ఎలా స్టార్ట్ చేశారంటే, అప్పుడు ఏదో రోగం వచ్చేస్తుంది అది చాలామందికి పిల్లలకి, ప్లేగ్ ఏదో వ్యాధి నాకు తెలియదు. అయితే ఒక అతను వాళ్ళ ఇల్లుని హాస్పిటల్ లాగా మార్చి తర్వాత ఆ పిల్లలకి అక్కడి నుంచే
అదే స్ప్రెడ్ అవుతుందంట ఆ వ్యాధి. అయితే అక్కడి నుంచే ఆ పిల్లలకి చదువు చెప్పడం అవన్నీ వాళ్ళే ఒకసారి ఆ వ్యాధితో ఉన్న వాళ్ళే పిల్లలు అంతే స్టూడెంట్స్. అలాగే స్టార్ట్ చేసి తర్వాత అది స్కూల్ అయ్యి, తర్వాత పెద్ద స్కూల్ అయ్యి, తర్వాత ఇంకా పెద్ద స్కూల్ అయ్యి అలాగలాగ అయిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్క క్లాస్లో ఇలాగ ఒక స్కూల్ లాగా స్టార్ట్ చేసినప్పుడు ఈ వ్యాధి అంతా మారిపోయిన తర్వాత ఒక స్కూల్ లాగా కన్స్ట్రక్ట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క క్లాస్కి 6 మంది పిల్లలే ఉండేవారంట. అప్పుడు ఆ టీచర్ జాయిన్ అయ్యారంట ఇక్కడ ఈ స్కూల్లో వర్క్ చేయడానికి. చూసారా చెప్పిన ఒప్పెన డ్యాన్స్ అని మళ్ళీ వచ్చింది. అలాగే అనమాట. అలాగా స్టార్ట్ చేసి అప్పుడు ఒక్కొక్క క్లాస్లో 6 మంది పిల్లలు ఒక్కొక్క డివిజన్లో ఉండే అది ఇప్పుడు చాలామంది పిల్లలు అయ్యారు. ప్రతి సంవత్సరం కూడా అడ్మిషన్ లేదు, క్లోజ్ అయిపోతుంది. అడ్మిషన్ అయిపోయి ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. యాక్చువల్గా ఈ స్కూల్ వాళ్ళకి చాలా ఆర్ఫనేజ్లు అది ఇది ఉంటాయన్నమాట. ఈ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా అది మాత్రమే కాదు, గల్ఫ్లో ఏవో చాలా బిజినెస్లు ఉన్నాయి. మళ్ళా ఇంకేదో ఉన్నాయి చాలా, పెట్రోల్ బంక్, చాలా బిల్డింగ్స్, కాంప్లెక్స్లు అలా ఉంటాయి కదా, అలాంటివి అవన్నీ ఉన్నాయన్నమాట. బాగా పేరున్న స్కూల్. అండ్ పెద్ద పెద్ద స్కూల్స్ ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అదే టైఅప్ అనమాట. సేమ్ మనకి సిబిఎస్ఈ సిలబస్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫీజు తక్కువ. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేసి చదువుకోగలిగే అంత అలాగనమాట. ఈ సేమ్ ఎడ్యుకేషనే నార్మల్ స్టేట్ సిలబస్ అయినా కూడా నార్మల్ ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ ఉంటుంది కదా. ఈ స్కూల్లో అన్ని ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఈ స్కూల్లో తక్కువ అనమాట ఫీ. ఎడ్యుకేషన్ బాగుంటుంది. టీచర్స్ కూడా మంచి పొలైట్గా ఉంటారు. ఎడ్యుకేషన్ బాగుంటుంది మెయిన్. తర్వాత ఫీజు కూడా తక్కువ వేరే ప్రైవేట్ స్కూల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే. అందరూ చదువుకోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అలాగే స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది ట్రస్ట్ మాదిరిగా స్టార్ట్ చేసి ఇలాగ అయిందని చెప్పిన అలాగనమాట. అప్పుడు ఇంకే పిల్లలందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు.